కడప జిల్లాలో జరిగే మహానాడుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటుగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారు. కడప అంటే జగన్ అడ్డా కాదని, ఇది కడప ప్రజల అడ్డా అంటున్న ఎమ్మెల్యే మాధవరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సారిగా కడప గడ్డపై మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ములకు కూడా పసుపు జెండా పండగ అనేసి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 3 తరాల వాళ్ళకి అంటే తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ 3 తరాల వాళ్ళకి కూడా ఇది ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు మనం చెప్పండి. మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ కడప గడ్డపై తెలుగుదేశం పండుగ అంటే ఘనంగా జరుగుతుంది. అంటే 3 తరాలకు సంబంధించి అంటే ఆనాడు ఎన్టీ రామారావు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ 3 తరాలకు సంబంధించి ముఖ్యంగా మీ కడప గడ్డపై ఈ కార్యక్రమం మీకు ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించడము, అలాగనే పోలిట్ బ్యూరో మెంబర్లందరినీ పిలిచి దీని మీద చర్చ చేయడము, దాంతోనే మా యొక్క ఉత్సాహం మొదలైంది. ప్రతి ఒక్క కడప జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్త దీని మీద చాలా ఉత్సాహంగా ఉన్నారు. కడపలో ఈసారి చారిత్రాత్మకంగా ఉమ్మడి కడప జిల్లాలో 10కి గాను 7 సీట్లు మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండ మెజారిటీలు, ఎవరికి 20,000 తక్కకుండా మెజారిటీలు ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. దానికి ప్రతిఫలంగా మాకు గౌరవాన్ని ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు కడపలో మా కాన్స్టిట్యున్సీ అయితే ఇక్కడికి జస్ట్ 10 నిమిషాలే ఇంత దగ్గరగా మహానాడును జరపడం అనేది కడప నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర జిల్లాలోని ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే కడప అంటేనే ఒక జగన్ అనే కార్యక్రమం ఉంటుంది. అయితే ఇప్పుడున్న దీని ప్రకారం చూస్తే మీ కడపలో ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ముఖ్యంగా మొత్తం కడప గడ్డపై ఇన్ని ఓట్లు వచ్చినాయి, దానికి అందులో భాగంగానే ఇక్కడ కార్యక్రమం పెట్టినారు. మీరు ఫస్ట్ మీడియా వాళ్ళందరూ ఏదో జగన్ అడ్డా అంటారు. ఆయన ఏమన్నా కడపన జిల్లానంతా కొనుక్కున్నాడు పైసలు ఇచ్చి? అవనైతే అవినీతి చేసి సంపాదించుకున్నాడు, బట్ కొనుక్కోలేదు. ఇది వాస్తవం. ఇది కడపలో ఉన్న ప్రతి ఒక్క నివాసం ఉంటున్న ప్రజల అడ్డా. ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్పి వాడిని అడ్డా అని చెప్పేసి ఇక మాండం మంచిది. ఎవరు ప్రజాసేవలో ముందుంటారో, ప్రజలకు పని చేస్తూ ముందుకెళ్తారో, ప్రజాసేవలో నిమగ్నం ఉంటారో వాళ్ళకి ప్రజలు ఒక నమ్మకంతో ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నేనేదో చేస్తాను అని ముద్దులు పెట్టేసేసి ఒక్క ఛాన్స్ అడుక్కొని తెచ్చుకున్నది. దాని ఫలితమే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయి ఈ పరిస్థితిలో ఉంది. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ ఆయన చేసిన ఆర్థిక అవినీతితోనే మన రాష్ట్రం మగ్గిపోతా ఉంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్ అడ్డా ఏమీ లేదు. ఇది కడప ప్రజల అడ్డా. లాస్ట్ చివరిగా ఈ కార్యక్రమానికి మొత్తం ఎంతమంది జనాలు రావచ్చు, వాటికి వాళ్ళకి గల ఏర్పాట్లు కావచ్చు, వసతి కావచ్చు, భోజనాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ప్రతినిధుల సభకి దాదాపు ఇన్విటేషన్స్ 26,000 27,000 దగ్గర 30,000 వరకు వెళ్ళాయి. అలాగనే 27, 28 ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. చాలా తీర్మానాలు చేస్తారు, ప్రజా సంక్షేమం గురించి చర్చిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు సీనియర్స్. అలాగనే యువత వాళ్ళకు కావాల్సిన ఆకాంక్షలు చెప్తుంది. డెఫినెట్ గా వాటన్నిటిని పరిగణన తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెరుగైన పాలన అందించడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది. మహానాడుకు సంబంధించి ఇప్పటికీ అధిక సంఖ్యలో తెలుగు తమ్ములు వస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు. మరోపక్క వర్షం కూడా మీకు స్వాగతం అనుకోవాలా, లేకపోతే ఇది అడ్డం కనుకోవాలి? వర్షం మాకు స్వాగతం అనుకోవాలా, వైసీపీ వాళ్ళ ఏడుపు అనుకోవాలా. డెఫినెట్ గా ఇంత ఆహ్లాదకరంగా ఎవరికి కడప వేడి తగలకుండా ఈ రోజు వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా అయింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్ గా మహాసభకి మాత్రము 5 లక్షల పైచిలుకు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అటెండ్ అవుతారు. తెలుగుదేశం పార్టీని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగనే అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందేశాన్ని కూడా విని ముందుకెళ్తారని తెలియజేస్తారు. మొత్తం మీద మాధవి రెడ్డి గారు చెప్తున్న విషయం అయితే కడపలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ మహానాడికి భారీ ఎత్తున తెలుగు తమ్ములు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టడం అని చెప్పారు. అంతేకాకుండా ఇదే వర్షం వస్తున్న నేపథ్యంలోనే ఎవరైతే కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆటంకాలు కలుగుతాయని అడిగిన ప్రశ్న చూస్తే అది ఖచ్చితంగా ఇక్కడ మాకు ఆహ్వానంగా ఈ వరుణ్ దేవుడు కూడా మమ్మల్ని కాపాడానని చెప్పేసి కూడా ఆమె చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహా.